Hello people, as many people asked me to explain developmental milestones, I thought of making a video on it as I can't explain those many people. Firstly, sorry for my voice in the video, it's because of throat infection. So let's start with developmental milestones. There are many milestones, but we have to remember mainly these four milestones. Um, హౌ టు రిమెంబర్ దీస్ ఫోర్ స్పెసిఫికలీ లైక్ మనం వింటూ ఉంటాం కదా గర్ల్ ఫ్రెండ్ లాస్ అయ్యాక డెవలప్ అయ్యాము అన్నట్లు. సో గర్ల్ ఫ్రెండ్ జీతో క్రాస్ మోటార్ మైల్ స్టోన్స్, ఎఫ్తో ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్, లాస్ ఎల్ అండ్ ఎస్, ఎల్ఓఎస్ఎస్ కదా, ఎల్తో లాంగ్వేజ్ మైల్ స్టోన్స్, ఎస్తో సోషల్ మైల్ స్టోన్స్. సో ఈ ఫోర్ మైల్ స్టోన్స్ ఇప్పుడు మనం చదువుతున్నాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద మైల్ స్టోన్స్ ప్రాపర్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద మంత్స్, ఏ మంత్స్లో అన్నట్లు. ఫస్ట్ మంత్ అప్పుడు ఇక్కడ ఈ మైల్ స్టోన్స్లోనే 1 అనేది నో యూజ్. ఎందుకంటే ఓకే గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది, సింగిల్గా ఉంటున్నాడు అని ఆబ్వియస్లీ కొంచెమన్నా బాధపడతాడు కదా. సో సింగిల్ 1 ఈజ్ ఆఫ్ నో యూస్ కాబట్టి ఫస్ట్ మంత్లో ఏమీ ఉండదు. నెక్స్ట్ 2, 3, 4, 5 ఉండదు, 6, 7 ఉండదు, 8, 9, 10. సో 10 వరకు అయిపోయినాయి. ఆ తర్వాత 11 అంటే 1 ఈజ్ ఆఫ్ నో యూజ్ అన్నాం కదా. 1 పక్కన అట్లీస్ట్ ఇంకొక 1 ఉంటే ఒక మైల్ అంటే ఒక్క థింగ్ జరుగుతుంది ఇక్కడ అంతే. అంటే ఒక బ్రేకప్ అయిన ఫ్రెండ్ దగ్గర ఇంకో బ్రేకప్ అయిన ఫ్రెండ్ ఉన్నాడు, సో అట్లీస్ట్ హీ కెన్ షేర్ విత్ హిమ్ అన్నట్లు. సో 11 months అప్పుడు జస్ట్ ఒక మైల్ స్టోన్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత 12 months 1 నో యూస్ కాబట్టి 1 yearని కూడా మనం ఇక్కడ 12 monthsలో రాస్తున్నాం. 12 months అండ్ దెన్ 13, 14 ఉండదు, 15, 16, 17 ఉండదు, 18. సో ఈ మంత్స్ ఈ ఆర్డర్లో ఫస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే బై మిస్టేక్ కూడా ఇప్పుడు 5 and 7లో ఏ మైల్ స్టోన్స్ డెవలప్ అవ్వమని మనకు తెలిసి ఆర్డర్ వల్ల బై మిస్టేక్ కూడా మనం 5th monthలో 7th monthలో ఏదైనా మైల్ స్టోన్ డెవలప్ అవుతుంది అని రాయం కదా, అందుకని ఈ ఆర్డర్ చెప్పాను. సో ప్రాపర్ మైల్ స్టోన్స్లోకి వెళ్తే ఫస్ట్ మంత్ అంతా ఫుల్లీ సాడ్గా ఉన్నాడు. సెకండ్ మంత్కి కొంచెం బెటర్ అవుతూ ఉన్నాడు కాబట్టి, కానీ సెకండ్ మంత్లో ఫుల్లీ ఏం హ్యాపీ ఉండడు కదా గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ మంత్ అంతా బాధలో ఉన్నాడు, ఏమీ లేదు, ఏం డెవలప్ అవ్వవు. సెకండ్ మంత్కి ఎంత బాధపోయి కొంచెం నార్మల్ అవుతున్నా జస్ట్ హీఈస్ ఏబుల్ టు గివ్ సోషల్ స్మైల్ మాత్రమే. 2 monthsకి జస్ట్ సోషల్ స్మైల్ ఇవ్వగలుగుతున్నాడు, కంప్లీట్ హ్యాపీగా ఏం లేడు. అంటే 2 months అప్పుడు ఓన్లీ సోషల్ స్మైల్ చూస్తున్నాం, అది సోషల్ మైల్ స్టోన్స్లో. సో ఇప్పుడు అంటే ప్రతి సపరేట్ మైల్ స్టోన్ చదువుదాము. ఫస్ట్లీ గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్లో 3 monthsకి స్టార్ట్ అవుతుంది. ఇది మామూలుగా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ సెఫాలో కార్డల్ ప్రోగ్రెషన్లో జరుగుతుంది, అంటే ఫ్రమ్ హెడ్ టు టో జరుగుతుంది డెవలప్మెంట్. ఫస్ట్లీ హెడ్ అండ్ నెక్ కంట్రోల్, అంటే హెడ్ అండ్ నెక్ దగ్గర మజిల్స్ మెచ్యూర్ అయ్యాయి అన్నట్లు తీసుకోవచ్చు, కాబట్టి హెడ్ కంట్రోల్ ఉంటుంది. నెక్ హోల్డింగ్ చూస్తాం 3 monthsకి. ఆ తర్వాత 4th month అప్పుడు థొరాక్స్ దగ్గర మజిల్స్ కాబట్టి రోల్ ఓవర్, ద బేబీ ఈజ్ ఏబుల్ టు రోల్ ఓవర్ ఎట్ 4 months. 5 ఉండదని మనకు ఆల్రెడీ తెలుసు కదా. నెక్స్ట్ 6 months అబ్డామినల్ మజిల్స్ అండ్ హిప్ మజిల్స్ వల్ల హీఈస్ ఏబుల్ టు సిట్ విత్ సపోర్ట్. 6 monthsకి సిట్స్ విత్ సపోర్ట్. ఈ ఆర్డర్ ఎలా వస్తుందంటే ఫస్ట్లీ సిట్స్ విత్ సపోర్ట్, ఆ తర్వాత సిట్స్ వితౌట్ సపోర్ట్, స్టాండ్స్ విత్ సపోర్ట్, స్టాండ్స్ వితౌట్ సపోర్ట్, వాక్స్ విత్ సపోర్ట్ అండ్ వాక్స్ వితౌట్ సపోర్ట్. సో 6 months అప్పుడు సిట్స్ విత్ సపోర్ట్ స్టార్ట్ అవుతుంది కదా. 7th month అంతా ప్రాక్టీస్ చేస్తాడు, 8th monthకి సిట్స్ వితౌట్ సపోర్ట్. తర్వాత 9th month అంతా ప్రాక్టీస్ చేసి 10th monthకి స్టాండ్స్ విత్ సపోర్ట్. తర్వాత 11th month అంతా ప్రాక్టీస్ చేస్తాడు. 12 monthsకి స్టాండ్స్ వితౌట్ సపోర్ట్, నిల్చోగలుగుతున్నాడు సపోర్ట్ లేకుండా, అండ్ వాక్స్ విత్ సపోర్ట్ కూడా, హీఈస్ ఏబుల్ టు వాక్ 12 monthsకి. సో 1 yearకి బేబీ వితౌట్ సపోర్ట్ నిల్చోగలడు అండ్ నడవగలడు కూడా. ఆ తర్వాత 15 monthsకి వితౌట్ సపోర్ట్ వాక్ చేయగలడు, 18 monthsకి రన్, పరిగెత్తగలడు. సో ఈ పేజ్ ఎండింగ్ అంటే 18 months మనకు అది ఆబ్వియస్లీ గుర్తుంటుంది. 18 months కల్లా ఈ బేబీ హీఈస్ ఏబుల్ టు రన్, ఈ బుడ్డోడు పరిగెత్తగలుగుతున్నాడు ఈ పేజ్ ఎండింగ్ కల్లా. ఇంకా జస్ట్ 3 extra గుర్తుపెట్టుకోవాలి గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్లో. అదేంటంటే క్రాలింగ్, క్రీపింగ్ అండ్ క్రూజింగ్. ఈ క్రూజింగ్ అయితే ఆబ్వియస్లీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే 11th monthలో ఏమీ చూడము, జస్ట్ ఒక్క మైల్ స్టోన్ చూస్తున్నాం, అదేంటి అంటే క్రూజింగ్. ఇంకా క్రాలింగ్, క్రీపింగ్ 8, 10, 11 అని గుర్తుపెట్టేసుకున్నాను నేనైతే. 8 అప్పుడు క్రాలింగ్, 10 క్రీపింగ్, 11 క్రూజింగ్. ఇంకా తర్వాత క్రాస్ మోటార్ మైల్ స్టోన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్.
గ్రాస్ మోటార్ మైల్ స్టోన్సే 3 మంత్స్కి స్టార్ట్ అవుతున్నాయి. ఫైన్ మోటార్ అంటే ఇంకా ఫైన్ థింగ్స్ కదా, కాబట్టి 3 మంత్స్కి స్టార్ట్ అవుతా అంటే అవి ఆబ్వియస్లీ 1 మంత్ లేట్ అవుతుంది. సో 4th మంత్కి ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ 4th మంత్ నుంచి ఏంటంటే ఈ ఆర్డర్ ఫస్ట్లీ ఏదైనా ఇస్తే బైడెక్స్ట్రస్ గ్రాస్ప్ అంటే 2 చేతులతో పట్టుకుంటారు. బైడెక్స్ట్రస్ గ్రాస్ప్, యూనిడెక్స్ట్రస్ గ్రాస్ప్, ఆ తర్వాత పామార్ గ్రాస్ప్ ఉంటుంది, పిన్సర్ గ్రాస్ప్ ఉంటుంది. 4 మంత్స్కి బైడెక్స్ట్రస్ గ్రాస్ప్ స్టార్ట్ అవుతుంది. 5 ఉండదని తెలుసు కదా, ఆల్రెడీ తెలుసు. సో 6 మంత్స్కి యూనిడెక్స్ట్రస్ గ్రాస్ప్ ఉంటుంది. ఇది యూనిడెక్స్ట్రస్ అంటే సింగిల్ హ్యాండ్తో కాబట్టి అల్నార్ ఇమ్మెచ్యూర్ పామార్ గ్రాస్ప్ చూస్తాము. అల్నార్ గ్రాస్ప్ని ఇమ్మెచ్యూర్ పామార్ గ్రాస్ప్ అని కూడా అంటాము. ఇంకా ఒక హ్యాండ్ నుంచి ఇంకొక హ్యాండ్కి ఆబ్జెక్ట్స్ పాస్ చేయగలడు 6 మంత్స్ అప్పుడు. ఆ తర్వాత 7 ఉండదని తెలుసు. 8th మంత్ అప్పుడు మెచ్యూర్ పామార్ గ్రాస్ప్ డెవలప్ అవుతుంది. మెచ్యూర్ పామర్ ఇక్కడ ఏంటంటే 1 మంత్ డిలే అయింది కదా, బైడెక్స్ట్రస్ గ్రాస్ప్ తర్వాత 1 మంత్ తర్వాత యూనిడెక్స్ట్రస్తో పాటు మెచ్యూర్ పామార్ గ్రాస్ప్, ఆ తర్వాత 1 మంత్ తర్వాత రేడియల్ పామార్ గ్రాస్ప్. ఇందాక 1 మంత్ ప్రాక్టీస్ చేసినట్లు ఇక్కడ కూడా. కానీ మెచ్యూర్ పామార్ గ్రాస్ప్ టు పిన్సర్ గ్రాస్ప్ డిలే ఏమి ఉండదు. 8th మంత్లో డెవలప్ అయిపోతుంది మెచ్యూర్ పామార్ గ్రాస్ప్. తర్వాత ఇమ్మెచ్యూర్ పిన్సర్ గ్రాస్ప్ 9th మంత్కే స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇమ్మెచ్యూర్ టు పిన్సర్ వచ్చేకి 2 మంత్స్ డిలే అవుతుంది. ఇమ్మెచ్యూర్ అంటే పిన్సర్ అంటే ఇంకా చాలా ఫైన్ థింగ్ కదా, 2 ఫింగర్స్తో పట్టుకోగలుగుతున్నాడు అంటే. ఇది 2 ఫింగర్స్తో పట్టుకోగలిగేయడానికి 2 మంత్స్ పడుతుంది. అంటే ఇమ్మెచ్యూర్ పిన్సర్ గ్రాస్ప్ 2 ఫింగర్స్తో మంచిగా పట్టుకోవడానికి 2 మంత్స్ తీసుకుంటున్నాడు. సో 12 మంత్స్కి స్టార్ట్ అవుతుంది మెచ్యూర్ పిన్సర్ గ్రాస్ప్. పట్టుకోగలుగుతున్నాడు కదా, లైక్ ఒక పెన్ని హోల్డ్ చేయగలడు కాబట్టి 15 మంత్స్కి ఏది పడితే అది గీస్తాడు స్క్రిబ్లింగ్. 18 మంత్స్కి ఒక వర్టికల్ లైన్ గీయగలడు. సో అంటే 12 మంత్స్కి మెచ్యూర్ పిన్సర్ గ్రాస్ప్ డెవలప్ అవుతుంది. 2 ఫింగర్స్తో పట్టుకోగలుగుతున్నాడు నీట్గా. ఈ పేజ్ ఎండింగ్ కల్లా అంటే 18 మంత్స్కి ఒక బుడ్డోడు పరిగెత్తుతున్నాడు, ఒక వర్టికల్ లైన్ గీయగలుగుతున్నాడు. ఇది ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్. ఆ తర్వాత ఏంటి, లాంగ్వేజ్ మైల్ స్టోన్స్. లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ కూడా గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్ లానే 3 మంత్స్కి స్టార్ట్ అవుతాయి. లాంగ్వేజ్ అంటే పుట్టినప్పుడే బేబీ ఏ భాషలో మాట్లాడతాడు, జస్ట్ చిన్ని చిన్ని సౌండ్సే కదా. 3 మంత్స్కి ఏంటంటే జస్ట్ చిన్ని సౌండ్స్ చేస్తుంటాడు కదా, దాన్ని కూయింగ్ సౌండ్స్ అంటాము. 3 మంత్స్కి కూయింగ్ సౌండ్స్. ఆ తర్వాత వాడే నవ్వుకుంటుంటాడు, ఆ సౌండ్స్ చేయడం కూడా వేస్ట్ అని. సో 3 మంత్స్కి కూయింగ్ సౌండ్స్, 4 మంత్స్కి లాఫ్ ఎలోన్. ఈ తర్వాత ఏంటంటే మా అంటే సింగిల్ లెటర్స్ అంటే మోనోసిలబుల్స్ మాట్లాడగలడు. ఇంకా బైసిలబుల్స్. ఇది నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నా అంటే 3 to 6 కదా, 6 మంత్స్కి ఒక 3 ఉంది దీంట్లో మోనోసిలబుల్స్. 3 3s 9, 2 3s ఉన్నాయి కాబట్టి 9th మంత్లో బైసిలబుల్స్ మాట్లాడగలడు. మోనోసిలబుల్స్ అయిపోయినాయి, బైసిలబుల్స్ అయిపోయినాయి. ఆ తర్వాత 12th మంత్లో 12 అంటే 1 to 2 వర్డ్స్ మాట్లాడగలడు. లెటర్స్ అయిపోయింది కదా, సో 12th మంత్లో 1 to 2 వర్డ్స్ మాట్లాడగలడు. 2 వర్డ్స్ మాట్లాడగలడు అంటే చిన్ని ఒక భాష అంటే ఏదో ఒకటి సరిగ్గా కాకపోయినా మాట్లాడగలరు. సో 15 మంత్స్కి జార్గన్ స్పీచ్ ఉంటుంది. 18 మంత్స్ 8 + 10 18 కదా, 8 to 10 మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడగలడు. ఇక్కడ 1 ఇయర్కి 1 to 2 వర్డ్స్ అంటే 12 మంత్స్కి 1 to 2 వర్డ్స్ మాట్లాడగలుగుతున్నాడు. ఈ పేజ్ ఎండింగ్ కల్లా పరిగెత్తుతున్నాడు, వర్టికల్ లైన్ గీయగలుగుతున్నాడు అండ్ 8 to 10 మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. సో లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ కూడా అయిపోయినాయి. కూయింగ్ సౌండ్స్, లాఫ్స్ ఎలోన్, మోనోసిలబుల్ 3 into 2, బైసిలబుల్స్ 3 into 3. సో లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ కూడా చాలా సింపుల్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏంటి అంటే సోషల్ మైల్ స్టోన్స్. సోషల్ స్మైల్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, జస్ట్ 2 మంత్స్కి హీజ్ ఏబుల్ టు గివ్ అంటే ఆ బ్రేకప్ స్టోరీలో సోషల్ స్మైల్ ఇవ్వగలుగుతున్నాడు కదా 2 మంత్స్కి. నెక్స్ట్ 3 మంత్స్ నుంచి స్టార్ట్. ఇక్కడ ఏంటంటే ఏ మైల్ స్టోన్స్లో 2 మంత్స్కి ఏమీ డెవలప్ అవ్వలేదు. ఓన్లీ సోషల్ మైల్ స్టోన్స్లో ఒక్కటి 2 మంత్స్కి సోషల్ స్మైల్ డెవలప్ అవుతుంది కదా. 2 2s ఎంత 4 అంటే ఇక్కడ 4th మంత్లో ఏమీ డెవలప్ అవ్వదు. 4 2s ఎంత 8 కదా, ఇక్కడ 8th మంత్లో కూడా ఏమీ డెవలప్ అవ్వదు. సో మిగతావి అన్ని ఆర్డర్లో పెట్టేసుకోవడమే మనం. నెక్స్ట్ సోషల్ స్మైల్ అయిపోయింది. నెక్స్ట్ 3rd మంత్కి ఏంటంటే మదర్ రిగార్డ్, మమ్మీని గుర్తుపట్టగలగడు 3rd అంటే 3 మంత్స్కి. ఆ తర్వాత 6 మంత్స్, 4th లేదు కదా, 5th ఆల్రెడీ లేదని తెలుసు. నెక్స్ట్ 6 మంత్స్కి ఏంటంటే స్ట్రేంజర్ యాంగ్జైటీ ఉంటుంది. మిర్రర్లో ఆ బుడ్డోని వాడిని చూసి వాడే నవ్వుకుంటాడు అనమాట. 6th మంత్కి స్ట్రేంజర్ యాంగ్జైటీ ఉంటుంది, స్మైల్స్ అట్ మిర్రర్ ఇమేజ్. అంటే ఇది నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే బయట వాళ్ళని చూస్తే కొంచెం యాంగ్జైటీ వస్తుంది, భయపడతాడు. బట్ మిర్రర్లో వాడు చూసుకుంటే మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో నవ్వుకుంటాడు. స్ట్రేంజర్ యాంగ్జైటీ, స్మైల్స్ అట్ మిర్రర్ ఇమేజ్. ఆ తర్వాత 8th మంత్, 7th ఆల్రెడీ లేదని తెలుసు, ఇక్కడ 8th కూడా ఉండదు. ఇంకా 9th మంత్
బాయ్ బాయ్. 10th మంత్ పికబు. అంటే 9th మంత్కి బాయ్ బాయ్ చెప్తున్నాడు. అంటే హ్యాండ్ ఇట్లా ఊపుతున్నాడు కదా బాయ్ బాయ్ అని. నెక్స్ట్ 10th మంత్ అప్పుడు ఆ చేతి ఫేస్ మీద పెట్టుకుంటున్నాడు. అంటే ఏంటి? గేమ్ పికబు అదే కదా. 9th మంత్కి బాయ్ బాయ్, 10th మంత్కి పికబు. పికబు గేమ్ అదొక గేమ్ లానే కదా పికబు అనేది. నెక్స్ట్ 11 మంత్స్ అప్పుడు ఏమి డెవలప్ అవ్వని తెలుసు. 12th మంత్కి ఏంటంటే ఈ పికబు హ్యాండ్ ఫేస్ మీద పెట్టుకోవడం మీద ఒక ఆబ్జెక్ట్ని పట్టుకుందాం అనుకుంటాడు. అంటే బాల్తో ఆడుకుంటాడు 12 మంత్స్కి. సో 12 మంత్స్కి 1 ఇయర్కి బాల్ గేమ్ ఆడగలుగుతున్నాడు బేబీ. ఇంకా తర్వాత ఏంటంటే అంటే బాల్ గేమ్ ఆడగలుగుతున్నాడు. 15 మంత్స్కి ఈ ఆబ్జెక్ట్ అని చూపించగలుగుతాడు. అంటే ఈ బాల్ కావాలని నేను గుర్తుపెట్టుకున్నా. పాయింట్స్ టు ఆబ్జెక్ట్స్ ఎట్ 15 మంత్స్. ఇంకా 18 మంత్స్కి ఏంటంటే ఇమిటేట్ చేస్తాడు పక్క వాళ్ళని. అంటే పక్కన ఎవరు మదర్ ఉంటే మదర్ని అలా. డొమెస్టిక్ మిమిక్రీ అంటాం దాన్ని. సో 18 months, బై ద ఎండ్ ఆఫ్ దిస్ పేజ్ దట్ బేబీ ఈజ్ ఏబుల్ టు రన్, హీఈస్ ఏబుల్ టు డ్రా ఎ వర్టికల్ లైన్, 8 to 10 మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడగలడు అండ్ డొమెస్టిక్ మిమిక్రీ చేయగలడు. ఇంకా 1 yearకి అని అడిగితే వెంటనే చెప్పగలం. స్టాండ్స్ వితౌట్ సపోర్ట్, వాక్స్ విత్ సపోర్ట్, మెచ్యూర్ పిన్సర్ గ్రాస్ప్ ఉంటుంది, 1 to 2 words మాట్లాడగలడు, ప్లేస్ సింపుల్ బాల్ గేమ్. ఈ ఆర్డర్లో నేను ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు బై మిస్టేక్ సడన్గా ఏదైనా ఎంసీక్యూలో జార్గన్ స్పీచ్ అన్నారు. ఇప్పుడు ఇది మనకి బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి జార్గన్ స్పీచ్ లాస్ట్ నుంచి సెకండ్ది, లాస్ట్ 18 అన్నప్పుడు దాని ముందుది ఏంటి 15. ఎందుకంటే 16, 17 ఉండదని మనకి ఆల్రెడీ తెలుసు కదా. సో దీని ద్వారా మనం కొంచెం క్యాల్కులేటెడ్గా కూడా ఏదైనా మర్చిపోయినా రాసేయచ్చు అని ఈ ఆర్డర్ చెప్పాను. నెక్స్ట్ ఇయర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ పేజ్లో మంత్స్ వరకు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇయర్స్ స్టార్ట్ చేద్దాం. అంటే మంత్స్ 18 months అంటే 1.5 year వరకు మనం ఫస్ట్ పేజ్లో చదివేసాం. ఈ సెకండ్ పేజ్లో 2 years నుంచి 2 years, 3 years, 4 years, జస్ట్ 4.5లో ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ 5 years అండ్ 6 to 7 years అప్పుడు. 2 years అప్పుడు ఇందాక బేబీకి అక్కడ ఎక్కడ ఎండ్ అయ్యాము, హీజ్ ఏబుల్ టు రన్, పరిగెత్తగలుగుతున్నాడు కదా. 2 years అప్పుడు 2 foot per step పెట్టి మెట్లు ఎక్కగలుగుతాడు. క్లైమ్స్ అప్ స్టైర్స్ విత్ 2 foot per step. ఆ తర్వాత 3 years అప్పుడు 3 అంటే ట్రై అంటే కూడా 3 కదా, ట్రై సైకిల్ రైడ్ చేయగలడు. ఇంకా 2 steps పెట్టి ఎక్కేవాడు కదా ఇందాక. 3 yearsకి ఏంటంటే 1 foot per step పెట్టి పైకి ఎక్కుతాడు. నెక్స్ట్ 4 years అప్పుడు కిందకి ఎక్కడం అయిపోయింది. 1 foot పెట్టి మనం కూడా 1 foot పెట్టే కదా ఎక్కుతాం. 1 foot పెట్టి ఎక్కగలిగేసాడు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటి, దిగడం. సో 4 years అప్పుడు క్లైమ్స్ డౌన్ స్టైర్స్ విత్ 1 foot per step. కొంచెం ఎగురుతూ దిగితే దాన్ని ఏమంటాం, హాపింగ్ అంటాం. సో డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అయిపోయినాయి. 4 yearsకి ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్. ఇందాక వర్టికల్ లైన్ వరకు గీయగలుగుతున్నాడు కదా 18 monthsకి. ఇప్పుడు 2 years అప్పుడు దీన్ని యాక్చువల్లీ లాక్స్ ఎస్టీడీ అని గుర్తుపెట్టుకుంటాం. LOXSTD. ఇందాక వర్టికల్ లైన్, ఎల్ అంటే ఇట్లా ఫస్ట్ వర్టికల్ లైన్, తర్వాత హారిజంటల్ లైన్ గీస్తాం కదా. ఇందాక వర్టికల్ లైన్ వరకు అయిపోయింది. ఇప్పుడు 2, 3, 4, 4.5, 5, 6 ఈ ఆర్డర్ గుర్తుంది కదా. జస్ట్ ఈ లాక్స్ ఎస్టీడీని ఇక్కడ పెట్టేస్తాం అంతే. 2 years అప్పుడు హారిజంటల్ లైన్, 3 years అప్పుడు O అంటే సర్కిల్, 4 years అప్పుడు X అంటే క్రాస్ ఆర్ ప్లస్ గీయగలడు, 4.5 అప్పుడు S అంటే స్క్వేర్, 5 years అప్పుడు T అంటే ట్రయాంగిల్ గీయగలడు, 6 to 7 years అప్పుడు D అంటే హీఈస్ ఏబుల్ టు డ్రా డైమండ్. సో ఇప్పుడు గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్ అయిపోయినాయి, ఫైన్ మోటార్ మైల్ స్టోన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ మైల్ స్టోన్స్. ఇందాక 18 months అప్పుడు ఏంటి, 8 to 10 మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడగలుగుతున్నాడు. 8 to 10 మాట్లాడగలుగుతున్నాడు. సో ఇప్పుడు సెంటెన్సెస్ కూడా మాట్లాడగలడు 2 yearsకి. 2 yearsకి 2 words సెంటెన్సెస్ మాట్లాడతాడు. ఇంకా 100 words కూడా మాట్లాడగలడు. 2 words సెంటెన్సెస్, 100 words. 3 yearsకి ఏంటంటే 3 చెప్పగలడు. ఏమేమి చెప్పగలడు అంటే 1 నేమ్ చెప్పగలడు, ఏజ్ చెప్పగలడు అండ్ జెండర్ చెప్పగలడు. 3 years అప్పుడు నేమ్, ఏజ్, జెండర్ చెప్పగలడు. నెక్స్ట్ 4 years ఇంకా నేమ్, ఏజ్, జెండర్ చెప్తాడంటే ఇంకా కథలు అల్లేస్తాడు కదా. 4 yearsకి స్టోరీస్ చెప్తాడు, టెల్ స్టోరీస్. ఇంకా తర్వాత అయిపోయింది, లాంగ్వేజ్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ సోషల్ మైల్ స్టోన్స్. సోషల్ మైల్ స్టోన్స్లో 2 months ఉంది కాబట్టి 4th month, 8th month లేదన్నాం కదా. ఇక్కడ 2 years కూడా లేదు. ఆ 2 months ఉండడం వల్ల సోషల్ మైల్ స్టోన్స్లో 2 years కూడా లేదనమాట. నెక్స్ట్ 3 yearsకి ఏంటంటే అక్కడ ఏంటి 18 monthsకి ఏం చేస్తున్నాడు, డొమెస్టిక్ మిమిక్రీ చేస్తున్నాడు, పక్క వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా సర్లే పక్క వాళ్ళని ఎంతసేపు ఇమిటేట్ చేస్తామని 3 yearsకి ఏం చేస్తాడంటే ప్యారల్ ప్రే, వాడే ఆడుకుంటూ ఉంటాడు పక్క వాళ్ళతో లేకుండా. ప్యారల్ ప్రే 3 years అప్పుడు. 4 year అప్పుడు బోర్ కొట్టేస్తుంది. ఇంకా అందుకని పక్క వాళ్ళతో ఆడుకుందాం అనుకుని గ్రూప్ ప్లే స్టార్ట్ చేస్తాడు, పక్క వాళ్ళతో కూడా ఆడుకుంటుంటాడు 4 years అప్పుడు. ఇంకా రైట్ టు లెఫ్ట్ డిస్క్రిమినేట్ కూడా చేయగలడు 4 years అప్పుడు. ఇంకా నెక్స్ట్ 5th monthలో అంటే దీన్ని 3, 4, 5గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 5 years అప్పుడు
3 స్టెప్ కమాండ్స్ చేయగలడు. అంటే ఈ పెన్ తీసుకో, అక్కడ పెట్టి ఇక్కడికి రా, తీసుకున్నాడు, పెట్టాడు, వచ్చాడు. 3 స్టెప్ కమాండ్స్ చేయగలడు. 4 అంటే 4 కలర్స్ ఐడెంటిఫై చేయగలడు. 4 డిజిట్స్ని రిపీట్ చేయగలడు. ఇదంతా ఎప్పుడు 3, 4, 5 ఇయర్స్ అప్పుడు అన్నట్లు. సో అంటే నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను మైల్ స్టోన్స్. ఇఫ్ మీకు నచ్చితే ఇలా గుర్తుపెట్టుకోండి, ఆర్ ఎల్స్ ప్లీజ్ ఇగ్నోర్.